నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ కోర్స్కి స్వాగతం. నేను డాక్టర్ చిలకమరి నటరాజ్. మనము ఈ సినిమాటోగ్రఫీ కోర్సులో డిఫరెంట్ మాడ్యూల్స్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్గా డివైడ్ చేసుకొని మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. అసలు థియరీ ఏంటి, ప్రాక్టికల్ ఏంటి, సినిమాటోగ్రాఫర్స్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అసలు ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఈ అసలు స్టేజెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో ఏ స్టేజ్లో సినిమాటోగ్రాఫర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఏ స్టేజ్లో ఏమేమి వర్క్ చేయాలి, ఇలా డిస్కస్ చేసుకుంటూ ప్రీ ప్రొడక్షను కంప్లీట్ చేసుకొని ప్రొడక్షన్ స్టేజ్లో కూడా ఆల్మోస్ట్ మేజర్ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసుకొని ఈస్థెటిక్స్లోకి వచ్చాము. ఈస్థెటిక్స్లో కూడా కంపోజిషన్ గురించి డిస్కస్ చేసుకునే ప్రాసెస్లో ఇంటర్నల్ ఎలిమెంట్స్ కంప్లీట్ చేసేసుకున్నాము. ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్లో కూడా ఎంఫసిస్ అంటే ఏంటి, సినిమాటోగ్రాఫర్ ఒక ఆబ్జెక్ట్ని ఎంఫసిస్ చేసుకోవడానికి ఏమేమి ప్రాసెస్లో వెళ్ళాలి అవన్నీ డిస్కస్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ మాడ్యూల్లో మనము బ్యాలెన్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఆ బ్యాలెన్స్తో పాటు స్క్రీన్ డైరెక్షన్ అనే పాయింట్ని కూడా మనం ఈ మాడ్యూల్లో డిస్కస్ చేసుకుందాం. అసలు బ్యాలెన్స్ అంటే ఏంటి, ఫ్రేమ్ బ్యాలెన్స్ అంటే సిమెట్రికల్ అసిమెట్రికల్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత స్క్రీన్ డైరెక్షన్ అంటే ఏంటి, అసలు ఇంపార్టెన్స్ ఆఫ్ ది స్క్రీన్ డైరెక్షన్ ఏంటి, ఈ రెండు విషయాల్ని ఈ మాడ్యూల్లో మనం డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం. బ్యాలెన్స్ అంటే జనరల్గా ఒక ఫ్రేమ్ని మనం కంపోజ్ చేసుకున్నప్పుడు ప్రేక్షకుడి కంటికి ప్రాబ్లం అనిపించకుండా మనం ఫ్రేమ్లో మన ఆబ్జెక్ట్స్ని, ప్రాపర్టీస్ని అరేంజ్ చేసుకునే ప్రాసెస్ విజువల్గా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎట్లా అయితే మనం ప్రయత్నాలు చేసుకుంటామో దాన్ని మనం బ్యాలెన్స్ అంటాము. అంటే ఒక ఫ్రేమ్ని నేను కంపోజ్ చేసుకున్నప్పుడు అది బ్యాలెన్సింగ్గా ఉండి ప్రేక్షకుడికి ఇరిటేషన్ రాకుండా ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి మీకు క్లాస్ చెప్తున్నాను, మధ్యలో ఉన్నాం కాబట్టి ఓకే, మనకి తెలియకుండా ఒక 15 నిమిషాలు నేను ఈ ప్లేస్లో నిలబడి క్లాస్ చెప్తే మీ ఐ ఒకవైపు చూసే ప్రాసెస్లో తెలియకుండా స్ట్రెయిన్ అవుతుంది. అలా కాకుండా ఉండడం కోసం ఏం చేస్తామంటే ఫ్రేమ్ని మనం విజువల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాం. దీంట్లో మనకి 2 రకాల బ్యాలెన్సెస్ ఉంటాయి. ముందు అసలు బ్యాలెన్స్, ఫ్రేమ్ బ్యాలెన్స్. ఇది నా ఫ్రేమ్. దీన్ని నేను ఒక ఇమాజినరీ లైన్ మధ్యలో గీసుకున్నాను అనుకోండి. ఇటువైపు ప్రాపర్టీసు ఆబ్జెక్ట్స్ ఏమున్నాయో, ఇటువైపు ప్రాపర్టీసు ఆబ్జెక్ట్స్ ఏమున్నాయో అవి రెండింటి మధ్యలో బ్యాలెన్సింగ్గా ఉంటే దాన్ని విజువల్గా మనం బ్యాలెన్స్ చేసుకున్నట్టు అంటాము. ఉదాహరణకి ఇక్కడ నాకు ఒక డోర్ ఉందనుకుందాం. ఇటువైపు ఏం పెట్టకుండా వదిలేసా. ఒక 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత నాకు తెలియకుండా ప్రేక్షకుడికి ఒకవైపు చూసే ప్రాసెస్లో కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి. తెలియకుండా కళ్ళ స్ట్రెయిన్తో పాటు నెమ్మదిగా అతని సైకలాజికల్గా మైండ్ కూడా ఇరిటేషన్ స్టార్ట్ అయ్యి ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాల తర్వాత భరించలేడు. అయితే మనకి సినిమాలో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే అది షిఫ్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి, షార్ట్స్ మారుతూ ఉంటాయి కాబట్టి అంత తెలియకపోవచ్చు. కానీ ఈవెన్ దెన్ మనకు చిన్న ఇది ఉంటుంది. అందుకని ఏం చేస్తామంటే విజువల్గా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాము. ఉదాహరణకి నేను ఇక్కడ ఒక ఫ్లవర్ వాజ్ పెట్టా. ఆటోమేటిక్గా ఈ తలుపుకి ఈ ఫ్లవర్ వాజ్కి బ్యాలెన్స్ అయిపోయి ప్రేక్షకుడికి 2 వైపులా ఉంది అని ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఈ బ్యాలెన్స్ మనకి పర్ఫెక్ట్గా చేసుకుంటే ప్రేక్షకుడు స్ట్రెయిన్ కాకుండా ఉంటాడు. దీన్ని మనం విజువల్గా బ్యాలెన్స్ చేసుకోవడం అంటాం. ఈ బ్యాలెన్స్ మనకు 2 రకాలుగా ఉంటుంది. సిమెట్రికల్, అసిమెట్రికల్. సిమెట్రికల్ బ్యాలెన్స్, అసిమెట్రికల్ బ్యాలెన్స్ అని మనం 2 రకాలుగా, అంటే సంతులనము, సామాన్య సంతులనము, మానసిక సంతులనము అంటాం జనరల్గా. అంటే బ్యాలెన్స్ విజువల్గా చేస్తే సిమెట్రికల్ బ్యాలెన్స్ అంటాము. బ్యాలెన్స్ అయింది అని ఒక ఫీలింగ్ని క్రియేట్ చేస్తే దాన్ని మనం అసిమెట్రికల్ బ్యాలెన్స్ అంటాం. ఎట్లా చేస్తామనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సిమెట్రికల్ బ్యాలెన్స్, ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్కు వాల్యూ మనము మాస్ మాట్లాడుకున్నాం కదా. మాస్ అంటే ఒక ప్లేస్ ఆక్యుపైడ్ బై సమ్ ఆబ్జెక్ట్
అనేది మనకి సినిమాకి సంబంధించి జనరల్‌గా ద్రవ్యరాశి అంటాం. అంటే స్పేసు, దాని వెయిట్ 2 కలిపితే మనకి మాస్ అంటాము. అయితే ఇక్కడ సినిమాకి సంబంధించి విజువల్‌లో దాని వెయిట్ తెలియదు కాబట్టి, వెయిట్ తాలూకు ఫీలింగ్‌ని మనం క్రియేట్ చేస్తాం. ఉదాహరణకి ఇక్కడ ఒక బండ పెట్టాననుకోండి. నిజానికి ఇది బండ కాదు. ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసినది పెడతాం. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసింది పెట్టేసరికి ప్రేక్షకుడికి దీన్ని చూస్తే ఒక బండ అని ఫీలింగ్ కలిగింది. వెయిట్ ఈ టేబుల్ తాలూకు వెయిట్‌కి, ఈ బండ తాలూకు వెయిట్‌కి ప్రేక్షకుడికి తెలియకుండా విజువల్‌గా బ్యాలెన్స్ అయిపోయి అది సమానంగా ఉంది అన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది. దీన్ని మనం సిమెట్రికల్ బ్యాలెన్స్ అంటాము. అసిమెట్రికల్ బ్యాలెన్స్ అంటే అది బ్యాలెన్స్ చెయ్యకపోయినా చేసినట్టుగా ప్రేక్షకుడికి ఫీలింగ్‌ని క్రియేట్ చేయడాన్ని మనం అసిమెట్రికల్ బ్యాలెన్స్ అంటాం. ఉదాహరణకి దిస్ ఈజ్ మై ఫ్రేమ్. ఇక్కడ ఒక ఇద్దరు మనుషులు నిలబడి ఉన్నారు. ఇంకొకళ్ళే ఉన్నారు ఇటువైపు. ఏం చేయాలి నేను? ఇక్కడ నేను మనిషిని పెట్టాను అనుకోండి, ఇక్కడ ఖాళీ ఉంది. లేదు ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇక్కడ ఖాళీ ఉంది. అందుకని ఏం చేస్తామంటే ఈ రెండిటికి సమానంగా మధ్యలో ఉండేటట్టుగా ప్రేక్షకుడికి ఇక్కడ ఒక వస్తువును పెడితే చూసేవాడికి వీళ్ళొకళ్ళు అసిమెట్రికల్గా బ్యాలెన్స్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఉదాహరణకి మనకి నా దగ్గర ఒక 50 గ్రామ్స్ వెయిట్ ఉంది, ఒక 100 గ్రామ్స్ వెయిట్ ఉంది. రెండింటిని నేను బ్యాలెన్స్ చేయాలంటే సెంటర్లో పెడితే ఆటోమేటిక్గా ఈ 100 గ్రాములు కిందికి వెళ్ళిపోతుంది. వెళ్లకుండా ఉండడం కోసం నేను ఏం చేస్తాను, ఏదైతే ఇది ఉందో అంటే మధ్యలో తూచే ప్లేసు, దాన్ని నేను కొంచెం ఇటువైపు పెట్టుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా ఈ 100 గ్రాములు ఈ 50 గ్రాములు సమానంగా బరువు అనిపిస్తాయి లేపినప్పుడు. ఎందుకని అంటే ఈ కర్ర తాలూకు ఏదైతే ఉందో వెయిట్, అది ఈ 100 గ్రాములకు ఈ 50 గ్రాములని కాంపెన్సేట్ చేస్తుంది. దీన్ని మనం అసిమెట్రికల్ బ్యాలెన్స్ అంటాం ఫిజిక్స్లో. సో మనం విజువల్గా చేసేటప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకునే ప్రాసెస్ అసిమెట్రికల్గా చేసుకుంటే చూసేవాడికి అది ఓకే బ్యాలెన్స్ అయింది అన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పుడూ కూడా విజువల్గా ఆబ్జెక్ట్స్ని మనకి ఇక్కడే రూల్ ఆఫ్ థర్డ్స్ కూడా కొన్నిసార్లు అప్లై చేయడానికి ట్రై చేస్తాము. సెంటర్లో కాకుండా అటు సైడ్కి ఇటు సైడ్కి పెట్టుకొని వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే ప్రేక్షకుడు స్ట్రెయిన్ కాడు, కంటిన్యూటీస్ ప్రాబ్లమ్స్ రావు, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ రాకుండా మనం వాటిని జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఇది నా ఫ్రేమ్. ఇది ఏ అనే క్యారెక్టర్, ఇది బి అనే క్యారెక్టర్. సెంటర్లో పెట్టాను, షూట్ చేశాను. ప్రేక్షకుడికి ఆ సెంటర్లో ఉన్నప్పుడు వీడిని చూస్తున్నాడా, వీడిని చూస్తున్నాడా, ఈ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అందుకని జనరల్గా రూల్ ఆఫ్ థర్డ్స్ అంటాము. తర్వాత విజువల్ బ్యాలెన్స్ చేసే ప్రాసెస్లో ఒక క్యారెక్టర్ని ఇటు పెట్టాను, ఇంకో క్యారెక్టర్ని అటు పెట్టాను. విజువల్గా ఫ్రేమ్ బ్యాలెన్స్ అయిపోతుంది. అయినప్పుడు ఈ క్యారెక్టర్ని చూపించినప్పుడు ఇటు చూస్తాడు ప్రేక్షకుడు, ఈ క్యారెక్టర్ని చూపించినప్పుడు ఇటు చూస్తాడు. విజువల్గా స్ట్రెయిన్ కాకుండా కంటిన్యూ అవ్వడమే కాకుండా లుక్స్, మనం ఆల్రెడీ కంటిన్యూటీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. 8 రకాల కంటిన్యూటీస్ ఉంటాయి. దాంట్లో కెమెరా కంటిన్యూటీకి సంబంధించి మ్యాచింగ్ ది లుక్స్ అంటాం. సో వీడు ఎటువైపు చూడాలి, వీడు ఇప్పుడు సెంటర్లో పెట్టాను అనుకోండి, ఈ క్యారెక్టర్ కెమెరాకి ఎటువైపు ఉందో తెలియదు. లెఫ్ట్ సైడ్ చూడాలా, రైట్ సైడ్ చూడాలా. ఇప్పుడు నేను కెమెరా లెన్స్ దగ్గర ఉన్నాను, మా సెంటర్లో ఉన్నాను. నేను లెఫ్ట్ చూస్తున్నానా, రైట్ చూస్తున్నానా, నా పక్కన క్యారెక్టర్ లెఫ్ట్ ఉందా, రైట్ ఉందా, ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. కొంచెం ఇటున్నాను అనుకోండి, ఓకే కెమెరాకి లెఫ్ట్ సైడ్లో ఉన్నాడు, ఎటు చూడొచ్చు, కెమెరాకి రైట్ సైడ్లో చూస్తాను, నా పక్క వాళ్ళతో చూసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇటువైపు ఉన్నాను, కెమెరాకి రైట్ సైడ్ చూస్తాను, నా పక్క వాళ్ళతో చూసినట్టు మాట్లాడినట్టు అనిపిస్తుంది. సెంటర్లో ఉన్నాను, ఎటు చూస్తున్నానో కన్ఫ్యూజన్ వస్తుంది. లెఫ్ట్ చూస్తున్నాడా, రైట్ చూస్తున్నాడా. లెఫ్ట్ చూస్తే అంతకుముందు క్యారెక్టర్ లెఫ్ట్కి ఉందా, రైట్కి ఉందా, వాడు సెంటర్లోనే ఉన్నాడు, నేను సెంటర్లోనే ఉన్నాను. సో ఆ 2 క్యారెక్టర్లు సెంటర్లో ఉండేసరికి లెఫ్ట్కి చూడాలా, రైట్కి చూడాలా, ఈ కన్ఫ్యూజన్స్ వస్తాయి. అవి రాకుండా విజువల్ బ్యాలెన్స్తో పాటు మనకు ఆ కంటిన్యూటీ ప్రాబ్లం కూడా రాకుండా ఒక క్యారెక్టర్ని లెఫ్ట్ ఆఫ్ ది కెమెరా పెట్టుకున్నాం, ఒక క్యారెక్టర్ని రైట్ ఆఫ్ ది కెమెరా పెట్టుకున్నాం. విజువల్గా బ్యాలెన్స్ అవ్వడమే కాకుండా ఆ ప్రేక్షకుడికి
ఈ ఆబ్జెక్ట్ దీన్ని చూస్తుంది, ఈ ఆబ్జెక్ట్ దీన్ని చూస్తుంది అనే దాంట్లో కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇది మనకి ఈస్థెటిక్స్లో బ్యాలెన్స్కి సంబంధించిన ఎలిమెంటు. దీంట్లో మనకి కొన్నిసార్లు విజువల్ బ్యూటీ కూడా బ్యాలెన్స్తో చేయడానికి ట్రై చేస్తాము. ఉదాహరణకి ఒక 3 ఫ్రేమ్స్ మనం గీసుకుందాం. ఇదొక ఫ్రేమ్, ఇదొక ఫ్రేమ్, ఇదొక ఫ్రేమ్. ఓ చెట్టు కింద మనిషి ఉన్నాడు. చెట్టు కింద మనిషి ఉన్నాడు. చెట్టు కింద మనిషి ఉన్నాడు. ఈ 3 ఫ్రేమ్స్లో ఏది అందంగా అనిపించింది? ఆటోమేటిక్గా ఇది సెంటర్లో ఉంది, ఓకే, ఇది పక్కకుంది అన్న ఫీలింగ్ కలిగింది. ఇది పక్కకే ఉంది, కానీ దీనికి మనం అసిమెట్రికల్గా ఒకటి బ్యాలెన్స్ చేసి ఒక క్లౌడో ఇంకోటో మనం పోస్ట్ చేసుకొని చేస్తే ఇది ఈస్థెటిక్స్గా చూడ్డానికి బాగుందే ఫ్రేమ్ అని ఫీలింగ్ కలుగుతుంది. 3 ఫ్రేమ్స్ బాగానే ఉన్నాయి, కానీ మూడిట్లలో ఏది బాగుంది, ఏది విజువల్గా బాగుంది అని మనం చెక్ చేసుకుంటే ఈ ఫ్రేమ్ మనకి మూడిట్లలోకి చూడ్డానికి బాగుంది అని ఫీలింగ్ కలుగుతుంది. కారణం ఏంటంటే మనం దీన్ని 2గా విడదీసుకొని బ్యాలెన్స్ చేసుకొని చేయడానికి ట్రై చేసాం కాబట్టి. సో ఈస్థెటిక్స్లో మనకి విజువల్గా బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల ఒక అందం ఏర్పడుతుంది, రైట్? సో ఒక ఫ్రేమ్ని నేను చేసేటప్పుడు స్క్రీన్ డైరెక్షన్ అనేది కూడా బ్యాలెన్స్కి ఒక చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అవుతుంది. జనరల్గా స్క్రీన్ డైరెక్షన్ అంటే చాలామందికి కొత్త వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది. స్క్రీన్ డైరెక్షన్ అంటే ఒక ఫ్రేమ్ని నేను ఎటు నుంచి ఎంట్రీస్ తీసుకుంటున్నాను, ఎటు ఎగ్జిట్స్ తీసుకుంటున్నాను, ఆ ఫ్రేమ్లో మూమెంట్స్ ఎటు నుంచి తీసుకుంటున్నాను, వీటన్నిటికి సంబంధించిన ప్రాసెస్ని మనం స్క్రీన్ డైరెక్షన్ అంటాము. దీనికి మనకు కెమెరా ప్లేస్ ఎక్కడ చేస్తున్నామో తెలియదు. దాన్ని నేను ప్లేస్ చేసే ప్లేస్కి తర్వాత ఫ్రేమ్కి సంబంధం ఉండదు. ఎందుకంటే ప్రేక్షకుడికి నేను ఫ్రేమ్లో చూపించే ప్రాసెస్ ఏదైతే ఉందో, ఫ్రేమ్లో చూపించే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఎలా కనబడుతుందో అదే ఇంపార్టెంట్ తప్ప నేను కెమెరా ఎక్కడ పెట్టాను అనేది సంబంధం లేదు. ఉదాహరణకి ఇది ఒక రూమ్ అనుకోండి. ఇక్కడ ఒక డోర్ ఉంది, ఇక్కడ ఒక డోర్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ ఇలా వచ్చి లోపలికి వెళ్ళింది. ఇక్కడ కెమెరా పెట్టా. ఇది నా ఫ్రేమ్. లెఫ్ట్ ఎంట్రీ, రైట్ ఎగ్జిట్. ఇక్కడ కెమెరా పెట్టా. లెఫ్ట్ ఎంట్రీ, రైట్ ఎగ్జిట్. ఇంకో ఫ్రేమ్. ఇక్కడ కెమెరా పెట్టా. రైట్ ఎంట్రీ, లెఫ్ట్ ఎగ్జిట్. అంటే అప్పటిదాకా ఇలా నడుచుకుంటూ పోతున్నవాడు టక్కని తిరిగిట్టిపోతున్నాడు. అదేంటి వెనక్కి వెళ్తున్నాడు ఏంటి అని ఫీలింగ్ కలిగింది. పోవడం ముందుకే వెళ్తున్నాడు, ఈ డోర్ నుంచి వచ్చి ఈ డోర్లోకే వెళ్తున్నాడు. ప్రాక్టికల్గా ఈ డోర్లో నుంచి ఆ డోర్లోకే వెళ్తున్నాడు, కానీ చూసే ప్రేక్షకుడికి వాడు వెనక్కి పోతున్నాడని ఫీలింగ్ కలిగింది. ఎందుకు కలిగింది? దిస్ ఈజ్ మై ఫ్రేమ్ కదా. మన రూల్ ప్రకారం లెఫ్ట్ ఎంట్రీ, రైట్ ఎగ్జిట్, లెఫ్ట్ ఎంట్రీ, రైట్ ఎగ్జిట్. ఇక్కడేమైంది? రైట్ ఎంట్రీ, లెఫ్ట్ ఎగ్జిట్. పోవడం ముందుకే వెళ్తున్నాడు, కానీ ప్రేక్షకుడికి వాడు రివర్స్ పోతున్నాడని ఫీలింగ్ కలుగుతుంది. దీన్ని మనం స్క్రీన్ డైరెక్షన్ అంటాము. కెమెరా ప్లేస్మెంట్ మారేసరికి అలా జరిగింది. జనరల్గా ఘాట్ రోడ్లలో వాటిలలో చేసేటప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఒకసారి కారు ఎట్నుంచి వెళ్తుంది తెలియదు, ముందుకెళ్తుందా వెనకెళ్తుందా తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఘాట్ రోడ్లో రోడ్డు ఇలా ఉంది. ఇక్కడ కెమెరా పెట్టా, ఇక్కడ కెమెరా పెట్టా, ఇక్కడ కెమెరా పెట్టా, ఇక్కడ కెమెరా పెట్టా, షార్ట్స్ తీసుకున్నా, రైట్? ఓ కారు ఇటు నుంచి ఇటు వెళ్ళింది, కారు ఇటు నుంచి ఇటు వెళ్ళింది, కారు ఇటు నుంచి ఇటే వెళ్ళింది, కారు ఇటు నుంచి ఇటే వెళ్ళింది. ఓకే, ఇప్పుడు దీంట్లో చూద్దాం ఫ్రేమ్. దీంట్లో చూద్దాం
లెఫ్ట్ ఎంట్రీ రైట్ ఎగ్జిట్. దీంట్లో చూద్దాం రివర్స్ అయింది, దీంట్లో చూద్దాం మళ్ళీ ముందుకెళ్ళింది. సడన్గా 2 సార్లు ముందుకెళ్ళింది, మళ్ళీ వెనక్కి తిరిగిపోతుంది, ముందుకెళ్తుంది. ప్రేక్షకులకు అర్థం కాదు, ఎట్నుంచి చెడిపోతున్నాడు వాడు అని ఫీలింగ్ కలుగుతుంది. అందుకని జనరల్గా ఏం చేస్తామంటే ఫ్రేమ్ని సెంటర్లో కెమెరా పెట్టుకొని దాని పక్క నుంచి ఇటు నుంచి ఒక షాటు, ఇటు నుంచి ఒక షాటు, ఇటు నుంచి ఒక షాటు, ఇటు నుంచి ఒక షాటు తీసి పెట్టేసుకుంటారు సేఫ్ సైడ్. తర్వాత కన్ఫ్యూజన్ వచ్చి కెమెరాలు ఎక్కడ పెడుతున్నామో ప్లేస్మెంట్స్ ఆ ఘాట్ రోడ్లో మనం చూసుకొని పెట్టేస్తూ ఉంటాం. ఎందుకంటే రోడ్డు అటుపక్కన ఇటుపక్కన అటుపక్కన ఇటుపక్కన పెట్టేసుకుంటూ వెళ్ళిపోతుంటాం కాబట్టి కన్ఫ్యూజన్. అప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ పెడతాము కెమెరాని, కానీ షూటింగ్ చేసేటప్పుడు ఇటు నుంచి ఇటు వెళ్తుంది కారు. అప్పుడు ప్రేక్షకుడికి మనం ఇటు నుంచి అటు వెళ్ళామా అటు నుంచి ఇటు వెళ్ళామా వాడికి సంబంధం లేదు, వాడికి ఫ్రేమ్లో ఇలాగే కనబడుతుంది. అప్పుడు అది కరెక్ట్. దీన్ని మనం స్క్రీన్ డైరెక్షన్ అంటాము. ఈ స్క్రీన్ డైరెక్షన్ చేసేటప్పుడు బ్యాలెన్స్ చేసుకునే ప్రాసెస్లో విజువల్గా ఫ్రేమ్లో స్టార్టింగ్లో ఇక్కడ ఉంటుంది, ఇదంతా గ్యాప్ అంటే ఈ ప్లేస్లో వస్తువులు ఏదో పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటాము. సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి సెంటర్లో ఉంటుంది, థర్డ్ ఫ్రేమ్లోకి వచ్చేసరికి ఈ చివరిలోకి వెళ్తుంది. ఇది మనం విజువల్గా 3 షాట్లు బ్యాలెన్స్ చేసుకుంటే ప్రేక్షకుడికి కన్ఫ్యూజన్ ఉండదు. ఇట్లా మనం విజువల్గా స్క్రీన్ డైరెక్షన్కు సంబంధించి కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. సో సిమెట్రికల్గా బ్యాలెన్స్ చేస్తున్నామా, అసిమెట్రికల్గా బ్యాలెన్స్ చేస్తున్నామా, స్క్రీన్ డైరెక్షన్ కోసం బ్యాలెన్స్ చేస్తున్నామా, లేకపోతే విజువల్ ఈస్థెటిక్స్ బ్యూటీ కోసం బ్యాలెన్స్ చేస్తున్నామా సంబంధం లేదు. ప్రేక్షకుడికి సైకలాజికల్గా స్ట్రెయిన్ కాకుండా ఫ్రేమ్ని బ్యాలెన్స్ చేసుకొని మనం అద్భుతంగా చేస్తే ప్రేక్షకుడు మనతో పాటు ట్రావెల్ అవుతాడు. ఇప్పుడు ఉదాహరణకి అసిమెట్రికల్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ 10 మంది ఉన్నారు, మనం ఎంఫసిస్ గురించి మాట్లాడుకున్నాం నిన్న. ఇక్కడ ఒక్కడే ఉన్నాడు, కానీ బ్యాలెన్స్ చేస్తే ఈ ఒక్కడు ఈ 10 మందితో సమానంగా మనం ఫ్రేమ్ సెట్ చేసి పెట్టుకుంటే దాన్ని మనం అసిమెట్రికల్ బ్యాలెన్స్ అంటాము. అది ప్రేక్షకుడికి వీడు 10 మంది ఒక ఎత్తు, వీడు ఒక్కడొక ఎత్తు అని ఫీలింగ్ని క్రియేట్ చేసి బ్యాలెన్సు సైకలాజికల్గా బ్యాలెన్స్ చేస్తుంది, మానసికంగా వాళ్ళని సంతులనం ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది. కాబట్టి అసిమెట్రికల్ బ్యాలెన్స్ అనేది మనం సైకలాజికల్ బ్యాలెన్స్ అంటాం. మామూలుగా మానసిక సంతులనము రెండింటిని సమానంగా ఫీలింగ్ క్రియేట్ చేస్తాం, ఇల్యూజన్ క్రియేట్ చేస్తాం విజువల్గా బ్యాలెన్స్ ఉంది అని. ఇది మనకి ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది కంపోజిషన్లో ఒక పార్ట్. దీని తర్వాత మనం లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ సీక్వెన్స్ అంటే ఒక వరుస క్రమంలో అరేంజ్ చేసుకోవడము. ఇది మనకు ఒక 2 రకాల ఉపయోగాల కోసం మనం ఈ సీక్వెన్స్ చేస్తాము. ఒకటి, సీక్వెన్స్ అంటే ఒక వరుస క్రమంలో అరేంజ్ చేయడం. ఫ్రేమ్ చూడగానే అంత కంగాళిగా ఉందనుకోండి, ఇక్కడొకడున్నాడు, 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 ఏంటి ఇది ఎట్లున్నారు అన్న ఫీలింగ్ కలుగుతుంది. దాని బదులు వాళ్ళని అరేంజ్ చేయడమే, నేను ఒక విజువల్గా అరేంజ్ చేయడమే బాగా చేశాను అనుకోండి, ఇక్కడొకడున్నాడు, 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 ఇక్కడొకడున్నాడు. మనం అరేంజ్ చేసే ప్రాసెస్ వాళ్ళనే ఇలా అరేంజ్ చేశాను అనుకోండి ఒక సీక్వెన్స్లో, చూసే ప్రేక్షకుడికి అదొక డిసిప్లిన్డ్ ఆర్డర్లో కనబడుతుంది విజువల్గా. అంటిల్ అండ్ అన్లెస్ దెర్ ఈజ్ నెసెసరీ టు కీప్ ది కంపోజిషన్ ఇన్ డిజార్డర్, అంటే డిజార్డర్లోనే కనబడాలి ప్రేక్షకుడు అనుకుంటే తప్ప వీలైనంత వరకు ఇట్లా ఒక సీక్వెన్స్లో కంపోజ్ చేయడానికి ట్రై చేస్తాము. ఇదొక సీక్వెన్స్. ఇదొక సీక్వెన్స్, ఇదొక సీక్వెన్స్, ఇదొక సీక్వెన్స్, ఇదొక సీక్వెన్స్. ఇట్లా రకరకాల సీక్వెన్స్లలో మనం అరేంజ్ చేయడం ద్వారా ప్రేక్షకుడికి ఫ్రేము విజువల్గా భలే కనపడుతుంది అనొక దీన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాము. విజువల్గా ఈస్థెటిక్స్ అనే పాయింటే అది. కాబట్టి ప్రేక్షకుడికి మనం చూపించేది ఎంత ఇంపార్టెంటో దాన్ని అందంగా, బ్యూటిఫుల్గా, అర్థమయ్యేటట్టుగా, కంఫర్టబుల్గా వాడు ఫీల్ అయ్యేటట్టుగా చేయడం కూడా అంతే ఇంపార్టెంటు. అందుకని విజువల్గా మనం చేసేది భలే కంపోజ్ చేస్తారా. మణిరత్నం గారి ఫ్రేమ్స్ చూడండి, ఆ ఫ్రేమ్స్ చూడగానే అరే భలే కంపోజ్ చేశారా అంటాం. ఇది మనకి ఈస్థెటిక్స్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం మనం ఆ కంపోజిషన్లో సీక్వెన్స్ని వాడతాము. రెండవది, ఈ సీక్వెన్స్ ద్వారా మనం కొన్ని ఫీలింగ్స్, మూడ్స్, ఎమోషన్స్ని కూడా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. షాఫ్ట్ అకాడమీ మనకి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మేజర్ 3 వింగ్స్
ఆహ్, ఫిల్మ్ మేకింగు, ఫైన్ ఆర్ట్సు, యానిమేషను ఈ 3 వింగ్స్‌లో మనకి బేసిక్స్ నుంచి హై ఎండ్ వరకు రకరకాల డిఫరెంట్స్ కోర్సెస్‌ని ఆఫర్ చేస్తుంది. అది కూడా అతి తక్కువ ఫీజులతోటి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అఫిలియేషన్‌తో మనకి కోర్సెస్‌ని ఆఫర్ చేస్తుంది. అతి తక్కువ ఫీజులతో మిగతా ఏ ఇన్‌స్టిట్యూషన్‌కెళ్ళినా మీకు ఇందులో కనీసం మిగతా ఇన్‌స్టిట్యూషన్స్‌లో క్వార్టర్ ఛార్జ్ కూడా మీరు పే చేయకుండా మీరు ఇక్కడ కోర్సెస్ రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారంటేనే మీకు తెలుసు ఎంత తక్కువకి చేస్తున్నారో, ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో. సో, అట్లాగే మీరు ఇప్పుడు ఎట్లాగైతే డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ నేర్చుకోండి. ఫిల్మ్ మేకింగ్ కావచ్చు, యానిమేషన్ కావచ్చు, తర్వాత ఫైన్ ఆర్ట్స్ కావచ్చు. ఇవన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలోకెళ్తే ఒకదాని మీద ఇంకొకటి ఇంటర్ డిపెండెంట్ కోర్సులు. ఒకటి తెలుసుకుంటే ఇప్పుడు నేను బొమ్మలు వేస్తూ మీకు చెప్పగలిగాను. ఈ బొమ్మలు వేయడం రాకపోతే మీరు రేపొద్దున స్టోరీ బోర్డ్ వేసుకోకపోతే, పిచ్ డెక్ తయారు చేసుకోకపోతే ఒక ప్రొడ్యూసర్‌ని కన్విన్స్ చేయడం అనేది కొంచెం కష్టమవుతుంది. అందుకని మీరు ఫైన్ ఆర్ట్స్ కోర్స్ నేర్చుకోవచ్చు. తర్వాత సినిమాటోగ్రఫీ కోర్స్ నేర్చుకోకపోతే మీరు డైరెక్టర్‌గా సినిమాటోగ్రాఫర్‌కి పర్ఫెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోవచ్చు. వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేసే అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే సినిమాటోగ్రఫీ కోర్స్‌కి సంబంధించిన బేసిక్స్. ఇట్లా రకరకాల కోర్సెస్‌ని మనం నేర్చుకోగలిగితే అతి తక్కువ ఫీజులు కాబట్టి, అతి తక్కువ టైంలో మీరు ఇంట్లోనే కూర్చొని నేర్చుకుంటున్నారు కాబట్టి ఇక్కడికొచ్చి నేర్చుకుంటే ఇంకా మోర్ ఎఫెక్టివ్‌గా, మోర్ ఎలాబొరేటెడ్‌గా ఉంటుంది. ఇన్‌స్టిట్యూషన్‌కొచ్చి నేర్చుకుంటే అంటే లైవ్ కోర్సెస్ నేర్చుకుంటే మీకు ఎక్కువ ఎలాబొరేటెడ్‌గా ఉంటాయి. ఆన్‌లైన్ కోర్సెస్ అయితే ఇంత ఎలాబొరేటెడ్‌గా ఉండకపోయినా మాక్సిమం ఎలాబొరేషన్‌తో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. సో, మీరు మోర్ దెన్ 1 కోర్సెస్ నేర్చుకోండి. ఒక మల్టిపుల్ టాలెంటెడ్ క్రాఫ్ట్ మెన్‌గా మీరు ఇండస్ట్రీలోకెళ్ళి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. మిగతా వాళ్ళందరికంటే ముందుండండి. ఆల్ ది బెస్ట్.